హలో గైస్, వెల్కమ్ టు ద న్యూ వీడియో. స్కాలర్షిప్ సిరీస్లో కొత్త స్కాలర్షిప్ అయితే మీ ముందుకైతే వస్తాను. ఈరోజు అప్లై చేస్తున్న స్కాలర్షిప్ వచ్చేసి కైండ్ సర్కిల్ అనమాట. ఎంపవరింగ్ స్టూడెంట్స్ విత్ ఎడ్యుకేషన్ కైండ్ సర్కిల్ స్కాలర్షిప్ ఫర్ మెరిటీషియస్ స్టూడెంట్స్ 2024 to 2025 అనమాట. సో ప్రోగ్రామ్ గురించి చూసుకుంటే కైండ్ సర్కిల్ స్కాలర్షిప్ ఫర్ మెరిటీషియస్ స్టూడెంట్స్ 2024 to 2025 is an initiative to support academically meritorious students from underprivileged section of society to build a foundation for the bright future అనమాట. సో applications are invited from students studying from class 1 to pursuing postgraduate courses who are facing financial constraints in their education. So Kind Circle Scholarship for Merititious Students 2024 to 2025 ఈ స్కాలర్షిప్ డెడ్ లైన్ వచ్చేసి 31st March 2025 అనమాట. ఇంకా 9 రోజులు అవుతుంది ఇది అప్లై చేసుకోవడానికి. వెంటనే అప్లై చేసుకోండి. 31st March 2025 డెడ్ లైన్ వచ్చేసి. ఇంక ఎలిజిబిలిటీ చూసుకుంటే స్టూడెంట్స్ ఫ్రమ్ క్లాస్ 1 to పీజీ లెవెల్ అనమాట. మీరు ఫస్ట్ క్లాస్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ వరకు ఏ చదివినా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ ఇండియన్ స్కూల్ ఆర్ కాలేజ్ మాత్రమే. ఇండియన్ అయితే ఉండాలి. అదే ఇండియా కాలేజ్లో, ఇండియన్ స్కూల్ కానీ ఇండియన్ కాలేజ్లో చదువు అయితే ఉండాలి. నెక్స్ట్ మీ ఫ్యామిలీ ఇన్కమ్ 6 లక్షలు దాటకూడదు, అది రెండోది. మూడోది 75% మార్క్స్ అయితే ఉండాలి ప్రీవియస్ ఇయర్ అకాడమిక్ ఇయర్లో. ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అయితే మీరు ఎలిజిబుల్ అనమాట ఈ స్కాలర్షిప్కి. రెండోది బెనిఫిట్స్. ద స్కాలర్షిప్ అవార్డ్ వేరీస్ ఫ్రమ్ క్యాండిడేట్స్ నీడ్స్ అండ్ డిటర్మైన్ ఆఫ్టర్ ది ఇంటర్వ్యూ. మినిమం స్కాలర్షిప్ అమౌంట్ 6,000 అన్నారు. సో వీళ్ళు ఏంటంటే ఇంటెన్షన్ చదివి క్లాస్ బట్టి వాళ్ళు అమౌంట్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్కి అయితే 30,000 అయితే వచ్చింది. వాడు ప్రజెంట్ ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ అయితే చదువుతున్నాడు. అలా వాళ్ళు చదువుతున్న క్లాస్ తగ్గట్టు వాళ్ళు అమౌంట్ డిసైడ్ చేసి మీకు అయితే ఇస్తారు. 6,000 మినిమం అన్నారు కాబట్టి 6,000 నుంచి అయితే ఉంటుంది అమౌంట్. సో ఫస్ట్ క్లాస్ నుంచి పీజీ వాళ్ళకు ఒకటే ఫీజు కాదుగా, క్లాస్ బట్టి ఫీజు మారుతూ ఉంటుంది. సో వాళ్ళు డిసైడ్ చేస్తారు. రెండోది డాక్యుమెంట్స్ ఏం కావాలి. ఫస్ట్ మార్క్ షీట్ ఆఫ్ లాస్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, చెప్పాను కదా 75% ఉండాలని. సో అది చెక్ చేయడానికి ఇదనమాట. రెండోది ఫ్యామిలీ ఇన్కమ్ ప్రూఫ్, వాళ్ళు ఇచ్చిన లిమిట్ దాటకూడదు చెక్ చేయడానికి ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికేట్. రెండోది గవర్నమెంట్ ఐడి ప్రూఫ్, ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డ్. మూడోది కాలేజ్ ఐడి, అది బెస్ట్ ఈ మూడిట్లో. నాలుగోది కరెంట్ ఇయర్ ఫీజు రిసిప్ట్ అనమాట. మీరు చదువుతున్న క్లాస్ ఏదైతే ఉందో ఆ ఫీజు రిసిప్ట్ కరెంట్ ఇయర్ తెచ్చి పెట్టండి, అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ ఉంటే డాక్యుమెంట్స్ మీరు అప్లై చేసుకోవడానికి అయితే కుదురుద్ది. సో ఇవన్నీ ఉంటే అప్లై నవ్వని ఇక్కడ క్లిక్ చేసి మీరు వెంటనే అప్లై చేసుకోవచ్చు. ఇది మొత్తం స్కాలర్షిప్, కైండ్ సర్కిల్ స్కాలర్షిప్ ఫర్ మెరిటీషియస్ స్టూడెంట్స్ 2024 to 2025. సో ఇది స్కాలర్షిప్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఇక్కడ కాంటాక్ట్ అస్ అని ఉంటుంది. సో ఇక్కడ ఒక ఫోన్ నెంబర్ అయితే ఇస్తాడు, దానికి ఫోన్ చేయొచ్చు మీరు. ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు Monday to Friday అయితే అవైలబుల్ ఉంటారు 10 AM to 6 PM. లేదా ఇక్కడ మెయిల్ అయితే ఉంది info@buddyforstudy.com అని. దీన్ని మెయిల్ చేస్తే మీకు 2-3 వర్కింగ్ డేస్లో వాళ్ళు మీకు రిప్లై అయితే ఇస్తారు. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పండి, ఎలా ఎలిజిబిలిటీ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, డాక్యుమెంట్స్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలని. సో డెడ్ లైన్ వచ్చేసి 31st March 2025. వెంటనే అప్లై చేసుకోండి. అంతే అప్లై చేసుకోండి, మీ అప్లికేషన్ అంతే ప్రొసీడ్ అయ్యింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్కాలర్షిప్ అప్డేట్స్కి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, నోటిఫికేషన్స్ అయ్యి మీకు అయితే వస్తాయి. మరి నెక్స్ట్ స్కాలర్షిప్ వీడియోలో కొత్త వీడియోలో అయితే కనపడతాం. టిల్ దెన్ బాయ్.